ఇటీవల కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్ల మాయలో పడి కోట్లు పోగొట్టేసుకుంటున్నారు. గత ఏడాది కేవలం 8 నెలల్లోనే సైబర్ నేరగాళ్లు ఏకంగా 372 కోట్లు కాజేసినట్లు ఇటీవల పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉన్నారు. అయినా కూడా కేటుగాళ్ల మాయలో పడి చాలా మంది మోసపోతూనే ఉన్నారు. కేవలం 6 ఖాతాల్లోనే 547 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సైబర్ క్రైమ్ ద్వారా వీళ్లంతా 547 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు తెలిపారు. సత్తుపల్లికి చెందిన పోర్టు మనోజ్ కళ్యాణ్, వడతనేని వికాస్ ప్రధాన సూత్రధారులుగా ఈ దందా నడిచిందని గుర్తించారు. కాల్ సెంటర్స్ నిర్వహిస్తూ అలాగే మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్స్ లో పెట్టుబడి సాయికిరణ్, భానుప్రియ, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నిందితులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన మరో 17 మందిపై కేసులు నమోదు చేశారు. వీళ్లంతా అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో జతకట్టి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఇటీవల హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ భార్యకు సైబర్ నేరగాళ్ల టోకరా వేసిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో కేవలం 10 రోజుల్లోనే ఆమె నుంచి ఏకంగా 2.58 కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు.